నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు మెప్మా కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ టి హేమంత్ కుమార్ సూచన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం మనమంతా చేతులు కలుపుదాం డ్రగ్స్ ను తరిమి కొడదాం రామగుండం సిపి ఎం శ్రీనివాస్ పిలుపు నీట్ పై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన డివైఎఫ్ఐ ఎన్ఎస్యుఐ శ్రేణులు ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి ఘన నివాళులర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్ మాదక ద్రవ్యాలతో సహా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ సంకటహార చతుర్థి సందర్భంగా ఎన్టీపీసీ టీటీఎస్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భజన అన్నదాన కార్యక్రమాలు రామగుండంలో ఉచితంగా ఎర్రచందనం మొక్కల పంపిణీ చేసిన కేపీఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి బోలివాడ ప్రసన్న కుమార్ తెలంగాణ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సోమరపు లావణ్య రామగుండం పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు మెప్మా కార్యకలాపాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ చెత్త సేకరణ అందుబాటులో ఉన్న ఆటోల సంఖ్య తదితర అంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రతిరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని దీనికి అవసరమైన మేర వాహనాలు సిబ్బందిని సమకూర్చుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని పట్టణంలో జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు మార్కెట్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని అన్నారు రామగుండం కార్పొరేషన్ ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని 100% ఆస్తి పన్ను వసూలు ఇతర ఆదాయం సమకూర్చుకోవడానికి చర్యలు చేపట్టాలని అన్నారు రామగుండం పట్టణంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వాటి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రాధాన్యత ప్రకారం పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో రామగుండం మేయర్ డాక్టర్ పి అనిల్ కుమార్ రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ అన్నారు బుధవారం పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ
అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సమీకృత జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ ఆశాంతం అధికారులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూనారం రోడ్డు వద్ద అధికారులు విద్యార్థులు డ్రగ్స్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులలో ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రభుత్వానికి మనమంతా బాధ్యత గల పౌరులుగా పూర్తి స్థాయిలో సహకారం అందజేయాలని అన్నారు. మనమంతా యూనిఫామ్ వేయాలని, పోలీసులాగా డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అరికట్టడానికి కృషి చేయాలని, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మనం మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వివరించాలని, మనకు తెలిసిన వారిలో ఎవరైనా మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్ శ్రీనివాస్, ఏసీపీ కృష్ణ, సిఐ కృష్ణ, జిల్లా సంక్షేమ అధికారి రాఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్ మహిపాల్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్, జిల్లా న్యాయ సేవ అధికార, పోలీస్, ఎక్సైజ్ సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ నిర్మూలన మనమంతా చేతులు కలుపుదామని, డ్రగ్స్ ని తరిమి కొడతామని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా గోదావరికని వన్ టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలోని మున్సిపాలిటీ జంక్షన్ నుంచి గాంధీ చౌరస్తా వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి ప్రజలు, విద్యార్థులతో కలిసి పట్టణ ప్రధాన రహదారి వెంబడి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ జంక్షన్ నుంచి ఖని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీని కొనసాగించి చౌరస్తాలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఒక్కసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. సినిమాల్లో మాదక ద్రవ్యాల వినియోగం అనేది యువత మనసులపై ప్రభావం చూపుతుందని, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఒక సోషల్ స్టేటస్, ఫ్యాషన్ గా భావిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం యువత, విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, అందమైన జీవితాన్ని గడపాలని కోరారు. గంజాయి సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని, ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం, వ్యక్తులు తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటివి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.
మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు వింటూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. స్కూల్స్, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని, ఒక్కసారి కేసు నమోదైనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. సపరేట్గా యాంటీ డ్రగ్ని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది, ఒక వింగ్ని ఏర్పాటు చేసింది. ఆ వింగ్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది, ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం ఎవరి ద్వారా కాదు. సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ, అమ్మేవాళ్ళని కానీ, దాని తర్వాత కన్జ్యూమ్ చేసే వాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్గా యాక్ట్ ఉంది, NDPS యాక్ట్ అని. సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది. ఈ రోజు నుంచి ఎప్పుడు కూడా ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు, మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరూ కూడా మా ఇన్స్పెక్టర్స్, ACPs అంటే DCPs అందరూ, తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ డేని పాటించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకూడదని, నో డ్రగ్ ఎవర్, నో కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి. అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కూడా దానికి హైలైట్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన పోలీస్కి ఇస్తే మేము రైడ్ చేసి పడుతుంటాం. చాలా వరకు కేసులు చేసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైన్స్ డ్రగ్ అనేది కంటిన్యూ చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ యువత గంజాయి మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, గోదావరిఖని ప్రాంతంలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిందని, పోలీస్ శాఖ పరంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించడానికి కృషి చేయడం మంచి పరిణామమని అన్నారు. చిన్న వయసులోనే డ్రగ్స్ వాడడం మూలంగా వారి జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి నశిస్తుందని, మెదడు ఎదుగుదల ఉండదని, మానసిక రోగిగా మారుతారని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. యువత ఎదుర్కొంటుంది అంటే మాదక ద్రవ్యాల సమస్య. ఈ మాదక ద్రవ్యాలు మన భారతదేశంలో చాలా ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఇక్కడ మన గోదావరిలోనే చాలా ఎక్కువైంది. ప్రతి గల్లీలో ఇది కనిపిస్తూ ఉంది. పిల్లలు, యువత నిర్వీర్యం అయిపోతున్నారు. దీని మూలన శారీరక, మానసిక, వాళ్ళకి కెరీర్ పరంగా, ఇంకా సోషల్ పరంగా వీళ్ళకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అలానే కాకుండా వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు. ఈ డ్రగ్స్ తీసుకుంటాం మూలన వీళ్ళకి హార్ట్ మీద, లంగ్స్ మీద, మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. చిన్న వయసులో కనుక డ్రగ్స్ తీసుకున్నట్టయితే 15 ఏళ్ల వయసు నుండి వీళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల తగ్గుతుంది. విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వీళ్ళు మెమరీ లాస్ అవుతుంది. చదువుల్లో వెనుకబడిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో కలలు కని మీ అందరినీ కూడా చదువుకి పంపిస్తూ ఉంటే మీరు డ్రగ్స్కి బానిసలయ్యి మీరంతా మీ జీవితాలను అంటే నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇవాల్టి దినం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డే రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ర్యాలీ చేసి చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరికి కూడా అవగాహన కల్పించడం చాలా అభినందనీయం. అనంతరం నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సిపి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, గోదావరికని వాంటౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ అజయబాబు, గోదావరికని టూటౌన్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, గోదావరికని వాంటౌన్ ఎస్ఐలు శ్రీనివాస్, వెంకటేష్, సుగుణాకర్, రామగుండం ఎస్ఐ సతీష్, అంతర్గాం ఎస్ఐ వెంకట్లు, డాక్టర్ లక్ష్మీవాణి, కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, యువత, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నీట్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏ సంస్థను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ శ్రేణులు బుధవారం గోదావరికని చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాగర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి దుర్గా మాట్లాడుతూ, విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది విద్యార్థులు వైద్య వృత్తి ద్వారా సమాజంలో సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో కష్టపడి వేల రూపాయలు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామ్ పరీక్ష రాయగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందని వారు మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించి తిరిగి పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థి యువజన లోకం గొంతెత్తి ప్రశ్నిస్తూ ఉంటే, ప్రధాని మోదీ దున్నపోతు మీద వర్షం పడ్డ మాదిరిగా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని వారన్నారు. విదేశాలు తిరగడానికి మోదీకి సమయం దొరుకుతుంది, కానీ దేశం వ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై మాట్లాడడానికి సమయం దొరకడం లేదా అని వారు ప్రశ్నించారు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్పై కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించి ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకురావాలని వారు గుర్తు చేశారు. ప్రధానమంత్రి వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని నీట్ ఎగ్జామ్లను తిరిగి రాష్ట్రాలకు అప్పగించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రధానమంత్రి ఇల్లు ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ప్రధానమంత్రి గారు ఈ అవకతవకల పైన వెంటనే ఒక విచారణ కమిటీ వేసి చట్టపరంగా ఆ సంస్థను ఎవరైతే దీనికి బాధ్యులైందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గోదావరికనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు స్పందించి వెంటనే నీట్ ఎగ్జామ్ మీద జరిగిన అవకతవకల మీద నిర్దిష్టమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావద్దంటే నీట్ ఎగ్జామ్ని రాష్ట్రాలకే అప్పగించాల్సిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కృష్ణ, శివ, శంకర్, సూర్య, ఎన్ఎస్యుఐ నాయకులు వినోద్, రఘు, శ్రావణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఛత్రపతి సాహు మహారాజ్ చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కుర్మపల్లి తాజా, మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, 28వ డివిజన్ ఇంజపురి పులిందర్లు సమావేశం నిర్దేశించి మాట్లాడుతూ, భారతదేశంలోని దళిత బహుజనులకు తన కొల్హాపూర్ రాజ్యంలో 50% రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు ఛత్రపతి సాహు మహారాజ్ అని అన్నారు. తన రాజ్యంలో దళిత బహుజనులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించడం వల్లనే కొల్హాపూర్ రాజ్యంలో అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాయని అన్నారు. దళిత, బహుజన, అణగారిన వర్గాలు ఛత్రపతి సాహు మహారాజ్ స్ఫూర్తితో ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు. ఉద్ధరణ కొరకై ఎన్నో సంస్కరణలు ఆ రోజుల్లో ప్రవేశపెట్టిన సాహు మహారాజ్
ఈరోజు మనం ఇక్కడ ఆయన బర్త్డేని జరుపుకోవడం చాలా గర్వకారణం. ఆయన మన దళితుల గురించే కాకుండా బలుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు గవర్నమెంట్ అంటే మనకు స్వతంత్రం రాకముందే ప్రవేశపెట్టి చూపించిండు. ఆయన మార్గంలోనే ఈరోజు అంబేద్కర్ గారు కానీ సంత్ మహారాజు కానీ వీళ్ళందరూ కూడా అదే మార్గంలో ప్రయాణించి మన దళిత జాతికి ఎన్నో సంక్షేమ పథకాలను రిజర్వేషన్లు అమలుపరిచారు. కార్యక్రమాన్ని ఏదైతే మన జాతులకు అంటే భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి సాహు మహారాజ్ అంటే సాహు మహారాజ్ అంటే రాజు కాదు, అంటే అలనాటి చరిత్రలో అది క్షత్రియులే రాజులు కావాలి. కానీ ఆ క్షత్రియ వంశంలో పుట్టకుండా బీసీ వర్గంలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ భారతదేశానికి ఒక పులి లాంటి వాడన్నారు. ఏదైతే ముఘల్ సామ్రాజ్యవాదులు మరి ఇది ఛత్రపతి శివాజీ పేరింటనే గజ్జుమన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి అంటే అలనాడు ఔరంగజేబ్ ఈయన తోటి యుద్ధం చేసి ఓడిపోయాడు. ఈయన అంటేనే యుద్ధానికి విరమించుకున్నటువంటి వ్యక్తి. అతన్ని ఓడించినటువంటి ఒక సింహసర్పంగా ఉన్నటువంటి శివాజీ మహారాజు కుటుంబంలో పుట్టినటువంటి సాహు మహారాజు జయంతి 150వ జయంతి చేసుకోవడం చాలా మనకు ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య, సింగరేణి SC/ST ఉద్యోగుల సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు అడగపురం చంద్రమౌళి, మాల జంగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ దుబాసి బొందయ్య, గద్దెల శశిభూషణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలెం మధు, కల్వల సంజీవ్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కో కన్వీనర్ పంజా అశోక్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు MD నవాబ్, గోదావరికని కళాశాల సమీక్ష సలహాదారులు కాసిపాక రాజమౌళి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MD/DM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. మాదక ద్రవ్యాలతో సహా ఇతర చెడు అలవాట్లకు పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల మన ఆరోగ్యం పాడవడంతో పాటు చట్ట ప్రకారం శిక్ష అర్హులమవుతామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ మొదలగు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి చిన్నతనం నుంచి పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న వయసులో పిల్లలు, యువకులు కొత్త అలవాటు ట్రై చేద్దామనే ఉద్దేశంతో మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభిస్తారని, ఒకసారి మాదక ద్రవ్యాలకు అలవాటైతే దానికి బానిసలుగా మారతారని అదనపు కలెక్టర్ తెలిపారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను పోషించాలని, మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వారి సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
విద్యార్థుల ప్రవర్తనను గమనించి ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని, మాదక ద్రవ్యాల అంశం చాలా కీలకమైన అంశమని, ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలను నాశనం చేసే అవకాశం డ్రగ్స్కు ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి జూనియర్ ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో డ్రగ్స్, గంజాయి మొదలగు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను, చట్ట ప్రకారం పడే శిక్షలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. నేను ఒకటి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ అంటే మనకి పార్ట్ ఆఫ్ నషా భారత్ కింద డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, ఆల్ కోఆర్డినేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తోని. దానిలో ఏంటంటే ముఖ్యంగా మనందరం అనుకుంటారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఏముంటుంది, ఈ గంజాయి సంబంధించి రిలేటెడ్ ఏమిటంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది, అక్కడే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, అక్కడే సేల్ అవుతుంది, ఇక్కడ దాకా రీచ్ అవ్వదు అని ఒక అనుకుంటున్నారు. బట్ మనకు వచ్చిన అంటే డిపార్ట్మెంట్ ద్వారా మనకు వచ్చిన డేటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాట్ ఓన్లీ అంటే ఓన్లీ డ్రగ్స్ అంటే ఓన్లీ కెమికల్స్ వచ్చేది కాకుండా ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇక్కడ ఫీల్డ్స్లో కల్టివేషన్ కావచ్చు, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది ఇంతకు చెప్పినట్టుగా డిడబ్ల్యూఆర్ అన్నారు, నాలెడ్జ్కి దీనికి సంబంధం లేదు, అది క్యూరియాసిటీ కావచ్చు, ప్యాషన్ ఏదో అనుకుని ట్రై చేద్దామని చాలామంది పిల్లలు వాళ్ళ లైఫ్ యాడ్ చేసుకుంటున్నారు. కొంతమంది రివీల్ చేయరు. నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా రివీల్ చేయరు, బయటపడాలనుకోరు, అది ఇష్టపడరు. సో మా సైడ్ నుంచి ఏంటంటే ఫ్యాకల్టీ పరంగా కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మన డిఏ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ బిహేవియర్ కానీ అన్ని కొన్ని చేంజెస్ ఉంటాయని చెప్పారు. అవి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళని ఇంతకుముందు ఏమైనా చెప్పినట్టు కౌన్సిలింగ్ ద్వారా కానీ వాళ్ళని దీని నుంచి బయటపడేలాగా ఖచ్చితంగా చేయాల్సిన. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞను అదనపు కలెక్టర్ చేయించి మాదక ద్రవ్యాలకు నో చెప్పండి అనే పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాడిన పాటలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్ మైపాల్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎన్టీపీసీ టీటీఎస్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు అభయాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అభయాంజనేయ స్వామిని ఆకులతో అలంకరించి ఆకుపూజ చేశారు. మహిళలు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి పారాయణం చేస్తూ భక్తిని చాటుకున్నారు. సంకష్ట చతుర్థిని సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు నందకిషోర్ గౌడ్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు గోపీనాథ్ స్వామి ప్రసాదాచారి మాట్లాడుతూ మంగళవారం సంకట చతుర్థి రావడం మహా విశేషమని, దీన్ని అంగారక చతుర్థి అని అంటారని తెలిపారు. ఈ విశిష్టమైన రోజున గణపతి, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మూలంగా మహాశక్తులు పుణ్యం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామచంద్ర గౌడ్, కిషన్ రావు, అమరేశ్వరరావు, కెఎస్ఎన్ రావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంగారక చతుర్దశి అది చాలా విశేషమైనటువంటి పర్వదినం.
ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అంటే ఈ అంగారకం మంగళవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి. విఘ్నేశ్వరుడికి మన విఘ్నాలు తొలగించుకోవడానికి ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది మనం పూజ చేస్తూ ఉంటాం. కానీ ఈ అంగారక చతుర్దశి వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితం అనేటువంటిది ఈ స్వామికి ఈవేళ అంత విశేషమైనటువంటి పర్వదినం. ఈవేళ ఎవరెవరైతే వారి వారి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలను ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ కూడా ఆ కోరికలను తీర్చి మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చేయాలి అని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తున్నాం. గణేశుడి సంకష్ట చతుర్థి సందర్భంగా ఈరోజు మంగళవారం విశేషం ఏంటంటే మంగళవారం రోజు సంకష్ట చతుర్థి రావడం విశేషం. ఇది అంగారక చతుర్థి అంటారు. ఎప్పుడో ఒకసారి మంగళవారం వస్తుంది. ఆ మంగళవారం ఈరోజు రావడం విశేషం. అలాగే మన ఆలయంలో ఆలయంలో గత 15-20 సంవత్సరాల నుంచి ప్రతి సంకష్ట చతుర్థి చక్కగా ఇక్కడ గణపతికి పంచామృతం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదం చాలామంది భక్తులు పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ విలేజ్ రామగుండంలో బుధవారం కేపీఎన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి గోలివడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా బంగారు కల్పగా పేరుగాంచిన ఎర్రచందనం మొక్కలను అందజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు 150 కుటుంబాలకు ఇంటికి 2 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోలివడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కేపీఎన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా మిత్రులు లాటుకూరి క్రాంతి కుమార్, చెన్నూరి నాగరాజుల సహకారంతో నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ఎర్రచందనం మొక్కల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని, రామగుండం నియోజకవర్గంలో మొత్తం 50,000 కుటుంబాలకు ఇవ్వనున్నామని, మొదటి విడతలో 10,000 కుటుంబాలకు ఉచితంగా ఇంటికి 2 ఎర్రచందనం మొక్కలనిచ్చి వారికి బైబ్యాక్ అగ్రిమెంటు ఒక్కో మొక్కకు రూపాయలు 4,50,000 చొప్పున 2 మొక్కలకు మొత్తం 9 లక్షల రూపాయలు అగ్రిమెంట్ ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు మొక్కలను ఉచితంగా తీసుకొని మంచిగా చూసుకొని మొక్కలను కాపాడాలని, వచ్చే డబ్బులు పిల్లల ఉన్నత చదువులకు, అమ్మాయి వివాహానికి లేదా వృద్ధ వయసు వచ్చేసరికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం మొక్కల సంరక్షకులు ముక్కు నర్సయ్యను నాయకులు బద్రీరాజు శాల్వతో సత్కరించి ఈ కార్యక్రమంలో నాయకులు బద్రీరాజు, గ్రామస్తులు మంతిని నరేష్, మహమ్మద్ అబ్దుల్ ఖలీల్, మామిడి భీమయ్య, అనురాధ, స్రవంతి, స్వప్నలతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మా మిత్రులు క్రాంతి కుమార్, నాగరాజు వాళ్ళ సహకారంతో మేము మొదటి విడతగా 10,000 కుటుంబాలకు 20,000 మొక్కలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మండలంలోని విలేజ్ రామగుండంలో బద్ది రాజన్న వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము మొక్కలు ఇవ్వడమే కాకుండా వారికి బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒక్క మొక్క కనుక మీరు పెంచి పెద్దగా చేస్తే 15 సంవత్సరాలకి మళ్ళీ మొక్కకి 4.5 లక్షల రూపాయలు ఇచ్చి మేము కంపెనీ కేపీఎన్ సంస్థ బైబ్యాక్ కొనుక్కుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క ఆలోచన ఎందుకంటే ఇప్పుడు పేద మధ్యతరగతి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రామగుండం నియోజకవర్గాన్ని పర్యావరణ పరంగా దాని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్లే ఆలోచన లోపల మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డితో పాటు సోమారపు లావణ్య బుధవారం సెక్రటేరియట్, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి వరుసగా తెలంగాణలో మహిళలపై, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగడం ఎక్కువయ్యాయని అన్నారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అన్యాయం జరిగిన మహిళలకు, చిన్నారుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని, అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్తులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సరైన రక్షణ విభాగం షీ టీమ్స్ని ఇంకా పెంచాలని, ఎమర్జెన్సీ వ్యవస్థను పెట్టాలని, మహిళా చట్టాలు కఠినంగా అమలుపరచాలని, మహిళా కమిషనర్ను వెంటనే నియమించాలని, హోమ్ మినిస్టర్ శాఖను కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు. కాగా
సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన మహిళా మోర్చా మహిళలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. క్రైమ్ జరుగుతుంటే మీరేమైనా నిద్రపోతున్నారా? అట్లనే 817 సెక్షువల్లీ అసాల్ట్ కేసెస్ చూడటం జరిగింది. సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి, డౌరీ డెత్స్ పెరుగుతున్నాయి. 9438 డౌరీ హరాస్మెంట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అంటే మీరేమైనా నిద్రపోతున్నారా సార్? నాకు అర్థమైతలేదు. కొంచెం మన రాష్ట్రం పైన దృష్టి సారించండి. అన్ని పోర్ట్ఫోలియోస్ మీ దగ్గరనే ఉన్నాయి. సీఎం, హోమ్ మినిస్ట్రీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ అన్ని మీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను చూడండి. మహిళలు, చిన్నపిల్లలు, తర్వాత ఆశా వర్కర్స్, అంగన్వాడీ, ఏఎన్ఎం సిస్టర్స్, డాక్టర్స్ తో సహా వీధులలో పడి, రోడ్ల మీద పడి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. కొంచెము బయటికి రండి. రాష్ట్రం అల్లోకల్లోలం అవుతుంది, మీ ప్రభుత్వంలో అల్లోకల్లోలం అవుతుంది. మహిళలకు పెద్ద పీఠం వేస్తానన్న రాష్ట్రం ఏ స్థితిలో, ఏ గతిలో ఉందో అనేది చూడండి. దయచేసి బయటికి రండి. ఇవన్నీ అరికట్టే చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను డిమాండ్ చేస్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, మెప్మా కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్. డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ టి హేమంత్ కుమార్ సూచన. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం మనమంతా చేతులు కలుపుదాం, డ్రగ్స్ ను తరిమి కొడదాం. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ పిలుపు. నీట్పై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన డివైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ శ్రేణులు. ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి. ఘన నివాళులర్పించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, 28వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్. మాదక ద్రవ్యాలతో సహా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్. సంకటహార చతుర్థి సందర్భంగా ఎన్టీపీసీ టీటీఎస్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన, అన్నదాన కార్యక్రమాలు. రామగుండంలో ఉచితంగా ఎర్రచందన మొక్కల పంపిణీ చేసిన కేపీఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి బోలివాడ ప్రసన్న కుమార్. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సోమరపు లావణ్య. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.